బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. నీకంతేనా అని ఇప్పుడే వచ్చి మొన్నటి నుంచి ఆ ఉండి పగలగొట్టినప్పటి నుంచి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నా 18 టాయ్స్ ఎప్పుడు తీసిస్తావు అని చెప్పి తలకాయ తింటుంది. వెళ్ళి మనీ తీసుకురా బయటకు వెళ్దాం అని చెప్పాను. ఇప్పుడు వెళ్ళింది క్యాష్ తీసుకురావడానికి లోపలికి. రాని చూద్దాం. నువ్వు కెమెరా ఎత్తి ఎదురుగా పెట్టబాక, మళ్ళీ చూసిందంటే ఏం మాట్లాడదు, కామ్ ఉంటుంది. సైడ్కి పెట్టి కెమెరా. నాకు ఇవ్వు. ఇస్తేనే తీసుకెళ్తా. అయితే నువ్వే పో. ఇవ్వు. మళ్ళీ ఇంకొక బ్యాగు. మేడం రిచ్ అయిపోయారుగా. మళ్ళీ క్యాష్ సరే దీంతో ఏం పండుగ? దీనికి ఏం వస్తుంది, ఇంకొంచెం ఇవ్వు. సరే నువ్వే వెళ్ళి కొనుక్కో పో. ఓయ్ హనీ తీసుకెళ్తుందా నాన్న? నేనైతే ఈ వీడియోలో కొంచెం పార్ట్ని షార్ట్ వీడియోగా చేసి దానికైతే 70,000 లైక్స్ టార్గెట్ గా ఇచ్చాను. ప్రతి ఒక్కరు లైక్స్ కొట్టేసి కామెంట్ పెట్టడం కూడా స్టార్ట్ చేస్తారనమాట. 70K లైక్స్ అయిపోయి లాంగ్ వీడియో ఎప్పుడు పెడతామని. ఇదే మన షార్టెస్ట్ లాంగ్ వీడియో అనమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఫుల్ ఫన్ ఉంటది, ఖచ్చితంగా నవ్వుకుంటారు. హనీ పాప అయితే 2 days నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉంది కదా అని చెప్పి నేనైతే టాయ్స్ కొనుక్కొని దానికి వెళ్ళిపోయాను. ఆడవాళ్ళ చూపులు గూగుల్ మ్యాప్లు రెండు ఒకటి, వెళ్ళేదా తెలియదు ఆడికి వెళ్తున్నాం అని చెప్పి. అందుకే హనీ కోపంగా చూసి నేనైతే తీసుకెళ్లిపోయాను అనమాట. షాప్ కి అయితే తీసుకెళ్లిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకోకుండా ఏ పడితే కొనేసింది. నేను ఆల్రెడీ తన దగ్గరికి వెళ్ళి దగ్గర ఉన్నాయి కదా హనీ అని అంటే, వాళ్ళ ముందు నా దగ్గర ఎక్కడో నేను అన్ని అబద్ధాలు చెప్తున్నాను పరువు తీసింది. సర్లే పోనీలే ఇష్టపడి అడుగుతుంది కదా అని చెప్పి తీసిచ్చాను. తీరా బిల్లింగ్ కౌంటర్ దగ్గర పోయి బిల్లు కడతా డబ్బులు ఇవ్వని అంటే డబ్బులు ఇవ్వట్లేదు. నేను నీకు నా బ్యాగ్ ఇవ్వను నువ్వే కట్టి అని చెప్పి నా చేత బిల్లు కట్టించింది. సరే హనీ తీద్దామా? అయిపోయింది వీడియో తీస్తుందిలే కానీ తీ. నువ్వు ఈరోజు ఏమేమి టాయ్స్ కొనుక్కున్నావు హనీ? చూపించు. ఫస్ట్ మేడం గారు అయితే క్యాక్టస్ కొన్నారనమాట. ఏంటది? కేక్టస్సా? కేక్టస్ అది, క్యాక్టస్ కాదు. ఏం చేయాలి దాన్ని? హాయ్ చెప్పు దాన్ని. ఫస్ట్ అయింది వస్తుంది కదా, ఇంత ఎగ్జైట్ అవుతుంది కదా, కొత్తది అనుకునేది. మూడోది, ఒకటోది కాదు రెండోది కాదు మూడోది ఇది. దానికి ఉంటా బాయ్ అమ్మ. ఇంకొక టాయ్ చూపించు. నెక్స్ట్ టాయ్ చూపించు. ఇది ఆఫ్ చేయి చెప్తా, ఇది ఆఫ్ చేయి. నెక్స్ట్ ఇదేంటిది? అండ్ ఇది కింద పెట్టొద్దులే, చూపిద్దాం, నార్మల్ గా చూపిద్దాం. ఇటు ఇది వచ్చి ఎలిఫెంట్ అంటాయా హనీ? ఎలిఫెంట్, బైక్ డోల్ ఎలిఫెంట్. ఇది కూడా కొత్తది అనుకున్నారు. ఇది కూడా ఆల్రెడీ ఉంది. అంటే డోరేమాన్ అనమాట. డోరేమాన్ ఉంది, చూపిస్తుంది అక్కడెక్కడ ఉంది. హెడ్ ఇలా ప్రెస్ చేస్తే లోపలికి ఇలా ముందరికి వెళ్ళిపోద్ది అనమాట టాయ్. అది అంతే, అది వెళ్ళిపోయింది. ఇంకో కొత్త టాయ్ చూపిద్దు రా నాన్న. అయిపోలే, ఇంకా ఉన్నాయి. మేడం గారు ఈ మంత్ ఎండింగ్ లోపల 18 టాయ్స్ కొంటదంట వచ్చిన ఉండి డబ్బుల్లోంచి. ఆడికి పోయిన తర్వాత ఏం చేసింది తెలుసా? హనీ నీ బ్యాగ్ ఇవ్వు హనీ, బిల్లు కడదామని అంటే నేను ఇవ్వను అంటుంది. పిసనారి. సరిపోయారు ఇద్దరును. ఇది ఎప్పుడు కొన్నావురా? బిల్లు కట్టే ఉంది దీనికి. ఇంతకి మనం ఎప్పుడు కొనింది? ఏం కొనిందయ్యా? ఇదిగో, ఇది ఎవడో బైక్ తొక్కేవాడు, అది సైకిల్ తొక్కుతున్నాడు. ఐ మీన్ అదే. నీకు నచ్చిందా హనీ అది? సరేలే, నచ్చితే పర్లేదు ఏదో ఒకట్లే కానీ. స్వాగ్ ఇట్టానా? అట్టగాదే నీ ఎంకమ్మ ఇట్టానాలా? వెరీ గుడ్. యో అను. ధన్యవాదులు అవ్వా. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. నీకంతేనా ఎలా ఇచ్చాం? ఎన్ని టాయ్స్ కొన్నాం? 1 2 3 4 5 టాయ్స్ కొన్నావా? నచ్చాయా మొత్తం? బిల్లు ఎవరు కట్టారా? అమ్మా డబ్బులు తెచ్చావు నువ్వు అంతే. బిల్లు కట్టింది నేను. మేడం ఇది యూట్యూబ్ నుంచి వచ్చి మొత్తం నీయేనా? హనీ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో కామెంట్ అంటే చేయండి. మరి సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఓకేనా? చూద్దాం కామెంట్స్ లో ఎంతమంది పెడతారు చూద్దాం, నాకు ఉందో లేదో. ఓకేనా? అరే నువ్వు స్పెట్స్ పెట్టుకుంటే హనీ ఒకలాగా మాట్లాడుతుంది. హెడ్ స్పెట్స్ తీస్తే ఎలా మాట్లాడద్దు చూద్దాం. ఉండా ఇదేందయ్యా? ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, అమితాబ్ చూశాను, కమల్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏం సార్ అది? నేను స్పెట్స్ పెట్టుకున్నా తీసిన ఒకటేలా మాట్లాడుతున్నా. ఇప్పుడున్నాను హనీ అంటాను, చిట్టు తల్లి అంటున్నాను. నువ్వేంది స్పెట్స్ తీయగానే? ఇదేదో తేడాగా ఉంది కదా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా బాయ్.